శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌతు శిరీష మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. బాగుంటది, దయచేసి పెళ్లి కాని ఆడపిల్లలకి పెన్షన్ ఇవ్వండి అంటే ఆయన అన్న మాట ఇప్పటికీ మర్చిపోలేను. అమ్మ, పెళ్లి కాని ఆడపిల్లలు మాత్రమే ఒంటరి మహిళలు కాదు, పెళ్ళయి భర్త చేత వదిలివేయబడ్డ వాళ్ళు, పెళ్ళయి ఆ చిన్న వయసులో భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఒంటరి మహిళలు అందరికీ ఇద్దామన్నారు. అది ముఖ్యమంత్రి అంటే, అది విజనరీ అంటే. ఇచ్చిన పథకాల్లో ఎలా కోతలు పెట్టేస్తామా అనే చూసిన ముఖ్యమంత్రిని, పార్టీని గత 5 సంవత్సరాల్లో చూసాం. ఈ రోజు అడగకుండానే మన అవసరాలు, ఎందుకంటే ఈ రోజు ఈ పథకం కూడా గతంలో హామీ ఇచ్చినప్పుడు ప్రతి ఆడపిల్లకి ఎవరి జిల్లాలో ఆ జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, మేము కూడా ఎలక్షన్లో మీ అందరికీ అదే చెప్పాం. కానీ ఈ రోజు ఆలోచించారు, ఈ ప్రజలకి నేను అంకితమయ్యానని ఏ మాత్రం భేషజం లేకుండా ప్రతి ఒక్క స్టేజ్ మీద చెప్పగలిగే ఏకైక ముఖ్యమంత్రి. స్త్రీ శక్తిని అన్నది ఆయన ఇంటి నుంచి ఈరోజు పాటిస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికార శక్తి, మహిళలకి గాని సంపాదించే శక్తి కొంచెం సాయం చేయగలిగితే ఈరోజు మొత్తం నగరాన్ని, మొత్తం ప్రపంచాన్ని మార్చేగల శక్తి ఆడపిల్లలకు ఉందని నమ్మి ఆయన ఇంటి నుంచే ఈ రోజు ఆయన పాటించి చూపిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేగా పనిచేయడం గొప్పగా ఈరోజు నిజంగా మేము భావిస్తున్నాం. ఇది 1 సంవత్సరంలో మనం సాధించింది. ఇక 4 సంవత్సరాల్లో ఆయన ఎన్నెన్ని పథకాలతో మన ముందుకు వస్తారో, ఇక ఆడపిల్లలకి ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధి అన్నది కూడా త్వరలోనే మీ ముందుకు ఇలాగే సంతోషంగా తీసుకొచ్చి మీ చేతికి అందిస్తామని చెప్తూ కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ, ముఖ్యంగా